నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టైం అయితే 9 కావస్తుంది. ఇంకా నిన్న వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, 9:30 గంట పోదామని హాస్పిటల్కి. అందుకే నేను లేచిన నిన్న చూడు, వాళ్ళ ఆయన వస్తాను బిస్కెట్ ఇచ్చింది వాళ్ళ ఆయనకి. ఆయన తినలా, ఈడే పెట్టేసుకున్నాడు. పని చేస్తుంది ఇంకా 2 సేపు ఉంటే. వెంకీ హాస్పిటల్ కూడా ఉంది. బండి కడగాల్సి వస్తుంది. లోపల ఒకటి సిగరెట్లు ఉన్నాయి కదా, ఇది చేసి చూడు. నన్ను గలీజంతా పెట్టినా కీసులు, అదే సిగరెట్లు, టిష్యూలు అన్నీ ఏదైతే దీడ పెట్టేసిన. దానికి సపరేట్ కవర్ పెట్టేసిన. రోజు బయటికి పోయినప్పుడల్లా సిగరెట్లు తాగుతారా, దానికి సపరేట్గా తీసుకుపోయి చెత్తలో వేయకుండా ఒక కవర్ పెట్టేసిన. కవర్ ఫుల్ అయినాక ఎత్తుకొని పారేసేదానికి. టైం 10:30 అయింది. 10:34. ఆమె చిన్నామ లేస్తుంది అనుకున్నా 9:30కి. అంటే నిన్న వాళ్ళు మాట్లాడుకునింది హాస్పిటల్కి పోవాలని 9:30కి ఇన్నే. కానీ ఏమో ఆమె నన్ను తీసుకొని పోదా. మా మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయడానికి. వాళ్ళకు కూడా డ్రైవర్ ఉన్నాడు, మస్రి ఆయన ఉన్నాడు. అయితే కాకపోతే ఏంద్రా అంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసము అతన్ని పెట్టినారు. ఇంకా వాళ్ళ నాన్న పోవాలంటే ఆయన కూడా బండి తోలుతాడు. ఈ బండి కూడా ఒకసారి తోలినాడని చెప్పినా కదా, భయంకరంగా స్పీడ్ తోలుతాడు ఆయన. ఇంకా ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదని నన్ను రమ్మన్నారు నిన్న. ఇంకా హాస్పిటల్కి కూడా అప్పుడప్పుడు నన్నే తీసుకొని పోతుంది. ఏం పోతుంది కాబట్టి తోడు. ఇంకా ఏమని తీసుకొని పోయేటప్పుడు నేను పోతా అంతే. ఎట్ట పోయినారో ఏమో పొద్దున్నే, నన్ను అయితే పిలిచలా. మా మేడం వచ్చింది హాస్పిటల్ కాడికి. అంటే వాళ్ళ కొడుకు పొద్దున్నే తీసుకొని వచ్చినాడంట. వాళ్ళు ఫోన్ మాట్లాడుతా అంటే ఇన్నే ఏదో ఆపరేషన్ ఏదో చేయాలంట. బాగా ఏడే ఉన్నది పార్కింగ్. మళ్ళీ ఆడికి పోకంట స్వామి, ఎట్టో ఏడే దొరికింది స్వామి. చూద్దాం. మళ్ళీ అంతా తిరుక్కొని పెద్ద తలకాయ నొప్పి. ఎట్ట పెట్టే బదులు సక్కడే పెట్టేది మేలు. ఎట్ట పెట్టాం అనుకో, ఇక్కడ ఉండేది రోజంత సందు గుద్దుకొని పోతారు. రోడ్ల మీదే పెట్టేసి ఉన్నారు హాస్పిటల్ దగ్గర పార్కింగ్ లేక. ఏదో ఆపరేషన్ ఏదో చేస్తానంట, అందుకు ఎమర్జెన్సీ దాంట్లో పోయింది. పొద్దున్న 8:30కే అంట ఆపరేషన్. ఇవరకు అయిపోయింటుంది, రూమ్లో పెట్టింటారు ఆయన్ని. ఇక్కడ దొరికింది ఫస్ట్ టైం ఇంత దగ్గరగా దొరకడం, గేట్ దగ్గర. ఇదే హాస్పిటల్, గేట్ నెంబర్ 3 ఇర్ఫాన్. మాలో అయితే ఆ పక్క పెట్టుకుంటా ఉన్నాయి ఖాళీ ప్లేస్లో, కానీ ఎట్టో ఈడే దొరికింది దేవుడి వల్ల. ఇంక ఈ నుంచి బయటికి పోయినాం అనుకో, ఈడ కొట్టాలి యూట్రన్. ఈడ కొట్టినామంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. ఎట్టయినా తిరుక్కొని రావాల్సిందే, ఎందుకంటే మళ్ళీ ఆడ సిగ్నల్ కాడ యూట్రన్ కొట్టకూడదు. ఇట్లా రైట్కి పోయి తిరుక్కొని మొత్తం మళ్ళీ ఇదే రోడ్లో వచ్చి ఇట్లా యూట్రన్ కొట్టాలి. ఎట్టయినా ఒకటే, ఈడ పెట్టుకునే ఒకటే, ఆడ పెట్టుకునే ఒకటే. ఎందుకంటే మేడం ఖచ్చితంగా ఈ గేట్ కాడికి వస్తుంది, గేట్ కాడే పెట్టాలి మనం బండి. ఇంకా మళ్ళీ ఈ యూటర్న్ కొడాలంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఈ రివర్సు ఇట్లా తిరుక్కొని ఇట్లా రివర్స్ వస్తామంటే రివర్స్ కూడా రాకూడదు. 100 మీటర్ల కంటే ఎక్కువ పోయినామంటే ఫైన్ పడుతుంది. అన్ని రూల్సే ఇక్కడ. సో ఇదంతా తిరుక్కొని ఇట్లా రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు పోతున్నారు కదా, ఆ బండ్ల ద్వారా పోతే అట్లా యూటర్న్ కొట్టుకొని పోవచ్చు. పోదాం. కరెక్ట్గా 11:20కి వచ్చినాం వీడికి. 8 గంటలకు వచ్చారు. మేడం ఫోన్ చేసింది, మాస్కులు ఎత్తుకురా వెంకీ అని. ఇక్కడ బ్లాక్ ఒకటే ఉన్నది, వైట్ ఉన్నాయి కానీ బ్లాక్ లేవు. బ్లాక్ ఒకటే ఉన్నాయి. మాస్కులు కూడా పెట్టి ఉంటుంది కవర్ నిండా. మేడం చెప్పాలి పని మనిషికి మాస్కులు అయిపోయినాయని. బ్లాక్ అయితే లేవు, బ్లాక్ కూడా ఎత్తుకురామని మేడం. ఒకటే ఉన్నది బ్లాక్. మేడం వీడే కూర్చోన్నది గేట్ కాడే, లోపల పంపించలేదేమో, ఆపరేషన్ ఏమో చేస్తానంటున్నారు. దీంట్లో బ్లాక్ ఒకటే ఉన్నది మేడం అంటే, సరే బ్లాక్ ఒకటి ఇచ్చేసాను. చిన్నగా 2 అయింది, 2:07. ఇంకా ఆపరేషన్ అయ్యేంత వరకు వచ్చేయట్లేరు వీళ్ళు.
వీళ్ళు కూడా మేడం వాళ్ళు కూడా బయటే కూర్చోన్నారు. మేడం వాళ్ళ అన్న కొడుకు వాళ్ళందరూ కూడా బయటే కూర్చున్నారు. అంటే ఆపరేషన్ అదే చేస్తారు కదా, దాంట్లోకి రానిరు కదా, వీళ్ళని బయటే కూర్చోబెట్టినారు. మా మేడం ఒకటే కదా బయటికి పోయేది. మా మేడం ఆడిపోయినా కూడా మధ్యాహ్నము 1:30, 2 లోపల వచ్చేస్తుంది అన్నం టయానికి అని చెప్పి నేను పొద్దున కూడా ఏం తినలా, భిన్న వచ్చదు కదా అని. ఒకవేళ చిన్న మేడం వచ్చినా కూడా చిన్న మేడం నన్ను డిస్పెట్ వేసి వెళ్ళిపోమంటుంది. ఎప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చినా కూడా వెళ్ళిపోమంటుంది, మళ్ళీ రా అంటుంది సాయంత్రంగా. మా మేడం వీడియో ఉండమనింది, నేను చచ్చా. వద్దాం, ఇంకా ఎంత టైం పడుతుందో నాకు తెలిసి 4 అవుతుంది అనుకుంటా, ఈజీగా 4 అవుతుంది. బయట వచ్చే ఎండలు మామూలుగా లేవు బయట, చూసారా? సగం లేపుతా. చిన్న కారు, బుడ్డి కారు ఊరి 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 ఇంత చిన్న కారు చూడు, బలే. ఈ ఎండలు చంపుతున్నాయి. అందుకే నేనేం చేసానంటే కారులోనే కూర్చొని రూంచేపు వేసుకోవడం ఆఫ్ చేయడం ఇదే పని చేస్తాను. బయట కూడా కూర్చోలేము, బయట చంపుతుంది సెగ బయట. ఇప్పుడే వచ్చినాము. ఎంత టైము? 2:45, 2:47 అయింది. వస్తానే మేడము వెంకీ బండి పార్కింగ్ చేసి పోయి అన్నం అడిగి పిచ్చుకొని తిన్నాను. లేట్ అయిపోయింది పో అని. నేనేమనుకున్నా అంటే మేడం పోతానే చక్కగా పైకి పోదు, వంట రూమ్లోకి పోతుంది. ఆమెకు అందుకే నేను పోయి బెల్లు కొట్టను, ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బెల్లు కొడతా. కానీ ఇప్పుడు మేడమే చెప్పింది కాబట్టి చక్కగా పోయి బెల్లు కొట్టి అన్నం తీసుకోవచ్చు. మేడం ఆడే ఉన్నది వంట రూమ్లో. అంటే నాకు కూడా భయమేలే, ఎందుకంటే నేను పోయి గిన్నెలు ఎత్తుకొని పోయి డోర్ కొట్టాను అనుకో, మేడం వచ్చి తీసుకుంటుంది. దాంట్లో ఏం భయం అంటారేమో, కొద్దిగా రెస్పెక్ట్ అనమాట, భయం కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి. చూడాలి ఎవరు వస్తారో. ఎటో పని మనిషి వచ్చింది స్వామి, వేడి చేసి ఇచ్చదంటే ఏం చేయించదు. నాకు తెలిసి ఈ లైట్కి ఎండ పడుతుంది, ఈ రెండింటి పళ్ళ, ఈ రెండింటికి కూడా పళ్ళ. ఈ వారం అయితే మొత్తం ఎండ పడుతుంది, ఇదంతా పెరుక్కుంటుంది. అది వచ్చి సోలారు. ఇంకా నా రూమ్ ముందర చెప్పాల్సిన అవసరం లేదు, ఎండ తగులుతుంది బాగా. చూడాలి రాత్రికి ఎట్టే తగులుతాయి లైట్లు. ఇవి కూడా లాక్కుంటుందిలే, సెగ లాక్కుంటే చాలు. సెగ లాక్కుంటుందంటే తగులుకుంటుంది. ఇది మాత్రం పడుతుంది ఒక. ఈ వారం అయితే భయంకరంగా పడుతుంది ఎండ. ఓకే, పార్సల్ పెట్టడము, రిటర్న్ చేయడం. మా మేడం మళ్ళీ పేపర్ వాళ్ళు దున్నా కూడా మా మేడం మళ్ళీ పేపర్ రెడీ చేస్తుంది దీనికి. ఎవరున్నారా? ఎవరు లేరా? అమెజాన్ బాయ్ ఏందో లిక్విడ్ ఏదో కానీ ఇట్టే పట్టుకోవాలంట. మా మేడం ఆయన రాకముందే పంపించేస్తుంది నన్ను బయటికి. ఏమన్నాడు ఆయన? పక్కన నుంచి వస్తావా? क्लास అలిహించి అది బా సలాడ్ ఒకటి సార్లు అయినా ఆకలి ఫుల్ కడుపు నిండిపోతుంది ఈ సలాడ్ ఒకటి ఉంటే. ఈరోజు ఏంది చికెన్ తెల్లగా ఉంది, తెల్లగా ఉల్లగడ్డ చికెన్. ఈ సలాడ్ ఎందుకు కడుపు నిండుతానే అంటే చాలా బాగుంటుంది ఇది. దీనిపైన మైనస్ ఏదో వేసింది కదా, అది వేసింది. ఇది టేస్ట్గా ఉంటుంది ఇది. ఇంకా చికెన్ చూడు, అన్నీ ఉల్లగడ్డలే, ఒక లెగ్ పీసు ఉల్లగడ్డ. ఇదేమో అదే ఎల్లో కలర్లో ఉన్నది కూర. ఇది రైసు, ఇంకా మన పచ్చికారము అయిపోయింది. ఈ రోజుతో చేసి పెట్టుకోవాలి దీన్ని. చూద్దాం ఈ చికెన్ ఎట్టున్నదా.
నీళ్ళన్నా ఎక్కువ వేయచ్చు కదా, ఈ నీళ్ళే ఉండే నీళ్ళే ఎక్కువ వేయచ్చు కదా, ఒక్కరో ఉండదు నీళ్ళు అయ్యి. మళ్ళీ వేడి చేసి ఇచ్చింది పాప, పొద్దునేమో చేసినట్టుంది. బాగుంది, కానీ ఇంకా ఒక నీళ్ళు ఉంటే బాగుంది. నీళ్ళు లేవు దీంట్లో, అయిపోయినాయి. కొద్దిగానే ఇచ్చింది, అదే జ్యూస్ దీంట్లో ఉండే జ్యూస్ లైట్గా ఉండాలి అంతే. మేడం ఫోన్ చేసి పిలిచి, సోలార్ లైట్లు పెట్టినావు కదా ఇంకే అన్నీ చెక్ చేయి, ఏడ లైట్లు ఎగులుతున్నాయి ఏడ లైట్లు ఎగలేదు చూసి నాకు చెప్పనింది. సో మీకు కూడా చూపిస్తా చూడండి. నా రూమ్ ముందర అయితే 2 ఎగులుతున్నాయి, ఇదొకటి వైట్ ఎగులుతున్నాయి. ఇది పాతదేలే, ఇది కూడా ఎగులుతుంది. ఇంకా ఈడ నేను చెప్పాలా ఈ 2 ఎగలవని, ఎందుకంటే వీటికి తగల ఎండ, అర్థమైంది కదా, చూస్తేనే అర్థమైపోయింది. దీనికి ఇది ఎగులుతుంది, ఈడ 2 ఎగులుతున్నాయి, ఈడ మాత్రం 2 ఎగులుతున్నాయి. దీనికి కూడా ఎండ తగల, అందుకే ఇది ఎగల. ఒరే నువ్వు చూడు బాగా ఇరకపోయింది ఇంట్లో, అందుకే దీన్ని ఎండ తగిలే కాడ పెట్టాలా. నేను పెడదాం, దీన్ని ఒక్కరో ఆ పక్క పెడితే ఇక్కడ తగులుతాయి ఎండ. ఈ 2 ఎగులుతున్నాయి, ఆ 2 ఎగులుతున్నాయి, ఈ 2 మాత్రం ఎగలడం. ఇంక వెనక పక్క కూడా చెక్ చేయమనింది మేడం, వెనక పక్క కూడా చెక్ చేద్దాం. ఒక్కరో ఇట్ట పెడదాం, వీడైతే తగులుతుంది ఎండ. మరి దీనికి వచ్చింది, ఇది కూడా సోలార్ లైటే, దీనికి వచ్చింది లైట్, దీనికి రాలా. వెనక పక్క చెక్ చేద్దాం. వెనక పక్క పిత్రి లైట్లు పెట్టినావు కదా, ఆ పిత్రి లైట్లు కూడా చెక్ చేయనింది. చెక్ చేసి చెప్పు వెంకి నాకు. ఒకవేళ వెలుగుతూ ఉంటాయి, కొత్తవి కదా ఇవన్నీ, అన్నీ బాగా వెలుగుతూ ఉంటాయి. జమ్మని ఎగులుతున్నాయి, ఒక్కటి కూడా ఆఫ్లో లేదు, అన్నీ ఎగులుతున్నాయి. ఒకటి ఎగళ్ళ, దీనికి తగలలేదేమో ఎండ, తగలలేదా లేకపోతే ఆఫ్లో ఉందా బటను, ఆఫ్లో ఉంది. ఒకసారి అవి కూడా ఆఫ్లో ఉన్నాయేమో, బయట ఉండేవి కూడా, అవి కూడా చెక్ చేయాలా. వీడైతే ఎగులుతున్నాయి అన్నీ. అది మేడంకి ఫోటో తీసి పెట్టేస్తా మొత్తం ఎగులుతున్నాయని. అది ఫోటో తీసి పెట్టేసిన. వెనక పక్క అయితే ఎగులుతున్నాయి, అవి కూడా ఎగులుతాయి అనుకుంటున్నా, చెక్ చేస్తా. వాటిని ఆన్ చేయలేదేమో నేను, చూద్దాం ఆన్ చేసి. బటన్ ఉన్నది కదా వెనక పక్క, ఆ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఎగులుతుంది, ఎగులుతున్నాయి అన్నీ ఎగులుతున్నాయి. దిగిగా దలంబాత్ అన్నీ ఎగులుతున్నాయిలే, ఎగలేదనుకున్నా. బటన్ ఆన్ చేయాలి అంతే. ఆ రోజు అన్నీ ఆన్ చేసినాకు ఎగులుతున్నాయి. ఏడుండేటి ఆడే పెడదాం. అది స్విచ్ ఆన్ చేసినా కదా, ఈడ కూడా ఎగిలినాయి. ఈడ కూడా ఒకటి ఎగల్లా కదా, అది కూడా చెక్ చేద్దాం. ఎగులుతుంది చూడు ఇది కూడా. మరి ఈ ఊరిని ఊడిపోతుందా, అది మ్యాటర్. చూసుకోబల్లే బొక్కలు కనపరావు రాత్రిపూట. ఇది మాత్రం ఎండ తగలలేదు దీనికి, అందుకే ఎగలడం లేదు. చెత్త ఇచ్చింది, చెత్తతో పాటు మిక్సీ కూడా ఇచ్చింది.
పని చేస్తుంది చూడు ఇంకని. ఈ చెత్త పారేసి వచ్చి ఇది మిక్సీ చూద్దాం ఏందో. మిక్సీనేనా? మిక్సీనేలే, ఇది వెరైటీగా ఉంది. చూద్దాం, చెత్త పారేసి వద్దాం. మేడంకి అన్ని ఫోటోలు తీసి పెట్టినా కూడా మేడం బయటకు వచ్చి మరి చెక్ చేసిపోతాను. గుడ్ ఎంజాయ్ పెట్టి మెసేజ్ పెట్టింది. మళ్ళీ వచ్చి బయట చెక్ చేసింది. ఈడ వైట్ ఈ రెండే అంట, అవన్నీ రెడ్డే లేవు, ఇంక ఈ రెండేలే వైట్ అని. నా రూమ్ ముందర పెట్టుకునేటి వైటు, అవన్నీ రెడ్డే, ఫస్ట్ కలర్లు అన్నీ. చూద్దాం ఈ మిక్సీ పని చేస్తాను. జ్యూసరా మిక్సీనా? పోయి ఎంత బరువు ఉన్నది ఏంది? ఎందో ఇది బా మన దగ్గర మిక్స్. ఎర్రగడ్డలు కట్ చేసేది. ఎర్రగడ్డలు కట్ చేసేదేమో కానీ ఎట్టిది ఇట్ట పెట్టి ఎక్కడ పని చేస్తాను ఇది ఎట్టిది? ఎర్రగడ్డలు కట్ చేసేదేనా ఇది? అదే అనుకుంటా, కానీ ఎట్టో తెలియదే. ఏమో తిరుగుతుంది. ఎర్రగడ్డలు కట్ చేసేదే, దీని లోపల వచ్చే పిప్పి చేస్తుంది. చూసారా? ఉండేలే, పనికొచ్చదు మనకు. మామూలుగా సూపర్ మార్కెట్లలో వాటిలలో దొరుకుతాయి కదా, ఎర్రగడ్డ పెట్టి తిప్పితే ఎర్రగడ్డ కట్ అయిపోతుంది. సేమ్ అట్టాడితే మిక్సీ లాంటిది అనమాట ఇది. బాగుంది. టైం 8:10 అయింది. ఆమె ఫోన్ చేసింది మేడం, చిన్న మేడం. ఆమె వాళ్ళ నాన్నకాడే ఉన్నట్టుంది. ఇంకా ఈమె కూడా పని మనిషికి కూడా ఫోన్ చేసి రొట్టె తీసుకోరా అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఇంకా రొట్టె ఇచ్చేసి డైరెక్ట్ ఆమె కోసం పోవాలి. ఇక్కడ ఏంద్రా అంటే పొద్దున ఆపరేషన్ చేస్తారు, సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తారు. వాళ్ళు ఏమైనా వస్తారో ఎట్టో తెలీదు. ఆమె అయితే రావు ఇంకేనింది. ఏమేమో రొట్టె తీసుకురమ్మని. మేము పోతున్నామా అంటే రొట్టె ఇచ్చేసిపోవు ఇంకేనింది. ఏమో పని మనిషి మేడం తినాలంట. ఈడేలే రొట్టె మా ఏరియాలోనే. ఈ రొట్టెలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి బూజు పట్టాయండి. అదే బ్రెడ్ భయ్ ఏ కిतना है? ఓకే. అదే 2 రియాలు ఇచ్చింది కదా, ఇదొకటి 2 రియాలు. ఆమె రియల్ కరెక్ట్గానే ఇచ్చింది, ఒక్కొక్కటి రియాలే. కానీ 15 ఫిల్స్, అదే 15 అలా ట్యాక్స్ అనమాట. అప్పటికి 2 రియాల 30 అలాల. నేను 100 అలాల ఎత్తుకోమిన, ఎందుకంటే ఇంతకుముందు ఇవ్వాల ఆయనకి 100 అలాల. ఇంకా ఆ డబ్బులు ఇచ్చేసిన. ఆయన ఏం అడగల, ఇంతకుముందు ఇవ్వాలి కదా నువ్వు అని. ఆయన అడిగింటే అది ఇద్దాం అనుకున్నా, అది ఆయన అడగకపోయినా ఇద్దాం అనుకునే పోయినా. కానీ ఇంకా దీనికి కావాలని ఇచ్చేసి ఈ బ్యాటరీ కూడా అడగాల. బ్యాటరీ పని చేయడం దాని రిమోట్ది 2 సార్లు నొక్కితే కానీ రావడం టపా అని. ఈ బ్యాటరీ ఆదా ఓకే. అలా జీప్ క్లినిక్స్ అనేరు. లేవంట, ఆమె స్పీడ్గా పోతాను. మేడంకి ఏమో ఫుడ్ పెట్టాలని. ఓకే పరిగెత్తాను. సరేలే, బ్యాటరీలు లేవంట. ఈసారి మేడం జమియా పోయినప్పుడు అప్పుడు తీసుకోవాలి. క్లినిక్స్ లేవు. మళ్ళీ ఆమె వచ్చింది అనుకో, క్లినిక్స్ లేవు ఇంకే చెప్పుకుంటుంది. అందుకే ఒక ప్యాకెట్ తీసి పెట్టేస్తే వాళ్ళ ఆయన వస్తాడు. ఒకవేళ వస్తే ఆయన ప్రతిదానికి క్లినిక్స్ తీసుకుంటాడు అంటాడు, ఇటు బిస్కెత్తాడు అంటాడు, ఇటు బిస్కెత్తాడు వేస్తాడు. అందుకే క్లినిక్స్ పెడదాం. ఇంకా అయిపోయింది ప్యాకెట్. బయలుదేరదాం. ఆమెకి టెన్షన్లో బిల్లు కూడా ఫతురు కూడా ఇవ్వకుండా వచ్చేసిన. ఆమె సరసరా పోతుంది. ఏం చేయాలి? ఇంకా
ఇంకా నాకు కూడా టైం లేదు పోవాలా. సారీ 8:27. బాబా ఆ మారిపోతాయి బండ్లు అని. నిద్రపోయే వాళ్ళు కూడా నిద్ర మెలకు వచ్చేస్తాయి, అంత స్పీడ్ పోతాయి ఇక్కడ బండ్లు. ఇడే పెడదాం బిల్లు, మళ్ళీ ఒక అడిగితే ఆమె పోతానే వచ్చాదో లేదంటే కూర్చోబెడుతుంది ఆడ చూడాలి. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చిన ఆమెకు ఫోన్ చేయాలంటే నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ తీసుకోవాలి నేను. ఇంకా ఆమెకు మెసేజ్ చేయాలా వాట్సాప్లో, మేడం ఐఎమ్ అవుట్ సైడ్ అని. మేడం అన్న అవుట్ సైడ్. ఇక్కడ పార్కింగ్ దొరకదు గేట్ కాడ. ఆమె ఏ గేట్లోంచి వస్తుందో బయటికి. ఈడేమో ఉన్నది, ఇక్కడ పోతుంది బండి, 2 బండ్లు పోతున్నాయి. చూడాలి ఆమె మెసేజ్ రిప్లై ఇచ్చే బిన్నా పర్వాలే, లేదంటే ఇక్కడ పార్కింగ్ చేస్తా. పోతాడో లేదో పెద్ద ఆయన. కరెక్ట్గా లోపల పోయి బండ్లు పోయే కాడే ఉన్నది, పెట్టచ్చు. ఈడ కూడా పోతుంది, ఇంకొక అక్క కూడా పోతుంది, పెద్దక్క. ఓకే అక్క, పెద్దక్క, థ్యాంక్ యూ. మా తాత పోయినాడు, మెసేజ్ కూడా పెట్టిందిలే ఓకే అని. తమ్ము పెట్టింది, మా ఫోన్ కూడా చేస్తాం సార్. హలో మామ. అయ్యి బాబా ايجي ماما. مو استنى اللي هو الثاني 3 سنة ولا 1؟ ايوه اوكي نمبر 3 ايوه ఓకే يلا دحين انزل انا اشوف. ఓకే. ఇంకా పార్కింగ్ అవసరం లేదు అబ్బా, ఫోన్ చేసిందామా. నెంబర్ 3, ఇదే 3. ఇప్పుడు దిగుతుందంట. ఇప్పుడు దిగితే అట్ట తల్లి వెనక పక్క బండి ఉన్నది. బా ఈడే పార్కింగ్ ఉన్నచ్చా. ఒక్క నిమిషం మా మాట పోరా, పోతావా పోవా, ఇక్కడ పెడతా బండి. పోతాడో పోడా బండి, పోతాదో పోదా. బా అచ్చా ఆమె ఇప్పుడే రాదు, దిగుతున్నా అనింది. ఆ వెనక పక్క బండి ఒక 5 నిమిషాలు ఆపితే పర్వాలే, ఆపకంటే ఆరని కొట్టాడంటే వెళ్ళిపోవాలి మనం, ఉండకూడదు. 9 కావస్తుంది, 3వ నెంబర్ గేట్ కాడికి రమ్మంది. వీడియో ఉన్నా వచ్చే పర్వాలేదు స్వామి, రాదేమో. రామ్మ తల్లి ప్లీజ్. చెప్పలా కూడా ఆరని కొడతాడని వెనక పక్క. అంటే టైం తీసుకుంటారు, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఆరని కొడతారు, వెంటనే కొట్టరు. ఆడికి 5 నిమిషాలు నిలబెట్టినా, ఏం చేయాలా, మళ్ళీ యూటర్న్ కొడతాను. అంతా రౌండ్ వేసిన మొత్తం హాస్పిటల్ చుట్టూ ప్రదర్శనలు చేసినట్టు. ఇంకా తిరుక్కొని రామని పోవాలా 3వ గేట్ కాడికి. పోయే లోపల ఫోన్ చేయకుండా ఉంటే చాలు. అమ్మ వచ్చేసినలే. ఆడొచ్చిందామా రాలా సత్య. నేను మళ్ళా వెనక బండి వచ్చింది, విన్నారా తల్లి, పుణ్యం ఉంటుంది నీకు. ఆడ బోర్డు కూడా పెద్ద వేసాను, నో పార్కింగ్ అని. ఆ వెనక పక్క బండి ఆరని కొట్టక ముందే వచ్చేసింది ఎట్టో. మా చెల్లెమ్మ, సారీ మా శనమ్మ, కరెక్ట్గా 9:34 వచ్చేసినాము. మామూలుగా అయితే రేపు పోవాలంటే చెప్తుంది, కానీ ఏం చెప్పలా. పోతుందో పోదో, వాళ్ళ ఆయన ఆడే ఉన్నట్టున్నాడు. పోతుంది ఖచ్చితంగా, ఇంకా నన్ను పిలుస్తుందో లేదు చూడాలి రేపు. ప్రస్తుతానికి అయితే డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఈ బ్యాటరీలు అయిపోవడం వల్ల ఈ డోరు అస్సలు ఎన్నిసార్లు వచ్చినా కూడా పడ్డంలే. పోయేటప్పుడు అట్టే వాకిలి తెరిచేసిపోయినా. మళ్ళీ ఆ పని మనిషి మెసేజ్ చేసింది, వెంకీ డోరు ముయిలా వెంకీను అని మెసేజ్ చేసి ఉన్నది. انت تلعب لسه بابا مفتوح دحين انا تصل اسمه توفيق انا తోఫిక్ ఫోన్ చేసిన, ఆయన ఎత్తలా అని. ఆయన ఆడుతాడు, ఆయన నిద్రపోతూ ఉంటాడు ఫుల్గా. మళ్ళీ నేను ఫోన్ చేసిన తోఫిక్ బైకి, అప్పటికే ఆమె మూసేసింది బయటకు వచ్చి. ఏమ్మా అప్పుడే నిద్రపోయినావా? వాళ్ళిద్దరు మేలుకోన్నారు కదా తెల్లే, వాళ్ళిద్దరు మేలుకోన్నారు, ఆడు ఉండేటన్నీ మేలుకోన్నాయి. నువ్వు అంత త్వరగా నిద్ర వచ్చింది నీకా? 10 కాకముందే.
అప్పుడే ఆరిపోయింది. అయిపోయినట్టున్నది పవర్ దాంట్లో. అప్పుడు మార్కెట్ పోయినాం, ఎప్పుడు రంజాన్ ఇంకొక వారంలో అయిపోతుంది అనగా అప్పుడు ఇచ్చినాడు ఆయన కరపచ్చకాయ ఫ్రీగా ఆమెకి. తినకంటే అట్టే పెట్టింది, ఫ్రిడ్జ్లోనే పెట్టింది, బయట పెట్టింది. ఫ్రిడ్జ్లోనే పెట్టింటే చల్లగానే ఉండిండు, లోపల బాగునిండు. చూడాలి ఏమైందో. నాకు ఇచ్చేసి చూడు వెంకీ అని, బాగుంటే తిను లేదా పారే అని. బాగానే ఉన్నది, స్ట్రాంగ్ ఉన్నది కాయ, చాలా రోజులు ఉంటుంది కదా. అది కోసుకొని తినేస్తాను, ఆయన కూడా పిలుస్తా తొవ్విపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.